ఓం సాయిరామ్. ముందుగా ఏటూరు నాగారం మండల మరియు గ్రామ భక్తులకు షిరిడి సాయిబాబా ఆలయం తరపున ప్రత్యేక నూతన ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనకు గత సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నిన్నటితో ముగిసింది. ఈ రోజుతోనే మనకు శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము అనగానే మనకు గుర్తొచ్చేది కోపము. కాబట్టి మంగళవారం రోజున ఈ యొక్క తెలుగు సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి అధిపతి కుజుడు ఉన్నాడు ఈ సంవత్సరము. కాబట్టి ఏదైనా కూడా సత్వరమే ప్రతి సమస్య కూడా వెంటనే పరిష్కారం ఉంటుంది. ఎందుకు అని చెప్పంటే కుజుడు ఏది కూడా నాంచకుండా ప్రతి దాని కూడా వెంటనే పరిష్కారం లభించును. అలాగే ఈ సంవత్సరము మన దేశ పరిస్థితులు రాజకీయంగా కానీ ఆర్థిక వ్యవస్థ మీద కానీ అలాగే వ్యవసాయదారులకు కానీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఈ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరానికి అధిపతి వచ్చేసి కుజుడు వచ్చాడు. సైన్యాధిపతి వచ్చేసి శని ఉన్నాడు. అలాగే ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ సమయంలో ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యంలు, పాపులకు 2 ఆధిపత్యంలు, శుభులకు శని 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యాలు వచ్చే దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వచ్చును. కేంద్ర రాష్ట్రంలో అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయుదురు. అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టెదరు. ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ భయం అని ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యం గురి చేయను. పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. క్రీడారంగంలో ఈ సంవత్సరము కూడా మంచిగా విజయాలు ఫలితాలు లభించును. ఈ సంవత్సరము 2 కుంచముల వర్షం కలదు. దేశమంతటా సగటు వర్షపాతం నమోదవును. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, రైలు విమాన వంటి పెద్దవైన వాహన ప్రమాదాలు జరుగును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యము ఉంటుంది. మన దేశంలో అంతగా ఇబ్బందులుండవు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవును. ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహించును. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగా ఉండును. పల్లె భూములు విశేషంగా పండును. మిర్చి, పత్తి, పొగాకు, ఎరుపు ధాన్యాలు విశేషంగా ఫలించును. వీటికి మంచి ధర కూడా ఉండును. అంటే ఈ సంవత్సరంతో అంటే గత సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులకు చాలా బాగా ఉంటుంది. అలాగే సుగంధ ద్రవ్యాల ధరలు విశేషం ధరలు లభించడం, నిల్వదారులకు మంచి లాభాలు కలుగును. నిల్వ చేసుకోవడం మంచిది. కూరగాయల రైతులకు ఆదాయం బాగా ఉంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లి మంచి ధరలు ఉండును. వరి, గోధుమ పంటలు దిగుబడి పెరుగును. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు ఎక్కువగా ఉండును. ఇసుక నేలలు, ఎర్రని భూములు విశేషంగా ఫలించును. నూనె రకములు ఉత్పత్తి పెరిగి నూనెలను ఎగుమతి చేయుదురు. మనకే కాకుండా బయట దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే పరిస్థితున్నాం. అలాగే పసుపు, బెల్లం, పంచదారలు దిగుబడి స్వల్పంగా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. దుంప రకములకు మంచి ధరలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికమే. కొన్ని నగరములకు విశేష నష్టం. మహానగరములు నీట మునిగి ప్రజాజీవనం స్తంభించును. అలాగే 2 తెలుగు రాష్ట్రాలందు జలాశయాలు పూర్తిగా నిండకపోయినా కూడా రైతులకు, వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది వాతావరణం. అలాగే ఆఫ్రికా దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడను. తూర్పు ఈశాన్య దేశంలో పెద్దదైన భూకంప ప్రమాదంలో ఆస్తి నష్టం, జన నష్టం అధికంగా ఉండును. పశుపాలకుడు యముడు, దొడ్డిపెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు వచ్చే పాడి పరిశ్రమ బాగుండును. పాల ధర బాగా పెరిచే రైతులకు మంచి లాభంలో చిన్న చిన్న పాల డైరీలకు బాగా పెరుగును. పశువుల ధరలు విపరీతంగా పెరుగును. పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు అధిక ధరలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, కోళ్ల ధరలు పెరుగును.
అలాగే రాజు కుజుడవుటచే వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలను ఈ సంవత్సరము అధిపతి కుజుడవడం చేత ఉష్ణోగ్రతలు కూడా హెచ్చు స్థాయిలో ఉంటాయి. అలాగే ఉత్తర భారతదేశం రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవును. ఉభయ తెలుగు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉక్కపోతతో ఉండును. తాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బల వలన జన నష్టం, చైత్రమాసం చివరిలో తొలకరి వానలు కూడా సంభవించును. అలాగే ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరానికి చూసుకుంటే ఈ సంవత్సరానికి మూడాలు అంటే మనం శుభకార్యాలు చేయలేకపోవడానికి గలటువంటి మూడాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పంటే 7-5 మార్చి 7వ తారీఖు 2024 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి 7-6 జూన్ 7వ తారీఖు జ్యేష్ఠ శుక్ల పాఠమి శుక్రవారం వరకు గురుమూఢమి ఉండును. అలాగే ఏప్రిల్ 28, 2024 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి 8-7 అంటే జూలై 8వ తారీఖు వరకు ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమూఢం ఉండును. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ శుభకార్యాలు చేయడానికి వీలుండదు. అలాగే పుష్కర నిర్ణయం మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు ఎక్కడో చోట పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం కూడా మనకు పుష్కర నిర్ణయం వచ్చేసి ఈ ఏప్రిల్ 25 చైత్ర బహుళ విద్య గురువారము రాత్రి 10:38 గురుడు వృషభ రాశిలో ప్రవేశించును. రాత్రి సమయం వచ్చే మరునాడు అనగా 26/4/2024 నుంచి 7/5/2024 తేదీ వరకు ఈ యొక్క పుష్కర కాలం అనగా 12 రోజుల కాలం పుష్కర కాలం అంటారు. ఈ యొక్క పుష్కర కాలంలో ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు ఉంటాయి. ఈ యొక్క నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో జన్మించి మహారాష్ట్ర, గుజరాత్లో ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుగును. కాబట్టి అమర్కంటక్, ఓంకారేశ్వర్లో పుష్కరాలు జరుగుతాయి. ఓంకారేశ్వర్ ఇండోర్కు 77 కిలోమీటర్లు ఉంటుంది. ఓంకారేశ్వరం నర్మదా నది ఒడ్డున కలదు. భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యాలు కలవు. అక్కడి వారు పుష్కరాలు ఆచరించరు. ఎందుకు అని చెప్పంటే తెలుగు ప్రజానికం మాత్రమే పుష్కరాలు ఆచరిస్తారు. అక్కడి వాళ్ళంతా కూడా ఉత్తరాది వారంతా కూడా కుంభమేళ నిర్వహించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరము నర్మదా నది పుష్కరాలు ఈ యొక్క ఏప్రిల్లో ప్రారంభమై మే 7వ తారీఖు వరకు 12 రోజుల కాలం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము రాశి ఫలాలు, దాంతోపాటు ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు సంభవిస్తాయి. ఆ గ్రహణాలు సంభవించినప్పుడు దేవాలయాలు కానీ అలాగే గర్భం ధరించిన స్త్రీలు కూడా నియమాలు పాటించవలసి ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక గ్రహణం అనేది ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పరిస్థితే శ్రీ క్రోధినామ సంవత్సరం చూస్తే మనకు ఎక్కడ కూడా ఒక గ్రహణం, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి గ్రహణాలు, సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఎక్కడ కూడా మనకు లేవు. కాబట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి అక్కడ సంభవించే గ్రహణాలకు సంబంధించి మన దేశంలో, మన భారతదేశంలో ఎవరు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరము లేదు. అలాగే ఈ సంవత్సరము రాశి ఫలాలు చూసుకున్నట్టయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు చూసినట్టయితే మొదటిగా వచ్చేసి మేషరాశి వాళ్ళు వచ్చేసి ఎవరు అని చెప్పంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృతికా నక్షత్రము 1వ పాదం వారికి ఈ యొక్క మేషరాశి వర్తించును. అలాగే వ్యవహార నామం చూసుకుంటే చూ, చే, చోళ, లీలు, లేలో, ఆ ఈ యొక్క మొదటి అక్షరాలతో ప్రారంభమైన పేర్లు ఎవరికైతే ప్రారంభమవుతాయో వారు కూడా ఈ యొక్క మేషరాశి కిందికి వస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం వచ్చేసి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు శుభస్థానంలో ఉన్నాడు, శని శుభస్థానంలో ఉన్నాడు, రాహు మాత్రం ద్వాదశం, కేతువు శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి వీరికి ఈ యొక్క అన్ని గ్రహాలు ఈ యొక్క గురుడే కానీ శనే కానీ రాహు కేతులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరును.
అలాగే వీరికి హోదా, గౌరవం, వ్యక్తుల పరిచయాల వలన గృహ జీవితాలన్న మంచి ప్రోత్సాహమును, ఏదో విధంగా సమస్య, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఏదో విధంగా పరిష్కారం అవును. ఆర్థిక సమస్యలే కానీ ఏ సమస్యలైనా కూడా వెంటనే పరిష్కారం అవును. అలాగే వ్యవసాయాన్ని చూసినట్టయితే 2 పంటలు కూడా బ్రహ్మాండంగా ఫలించును. అలాగే స్త్రీలకు చూస్తే కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. కాబట్టి 12వ ఇంట రాహు సంచారం వల్ల మంగళవారం నియమాలు మాత్రం పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే రాహు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మంగళవారం నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము అన్ని రకాలుగా యోగకాలమే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే రెండవది వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి వచ్చేసి కృతికా నక్షత్రం 2, 3, 4, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క వృషభ రాశి వర్తించును. వ్యవహారిక నామం చూసుకుంటే ఈవు, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ యొక్క మొదటి అక్షరాలతో ప్రారంభమైనటువంటి వారు కూడా ఈ యొక్క వృషభ రాశి కిందికి వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 8, రాజభుజం 7, అవమానము 3. గురుడు జన్మంలో ఉన్నాడు, శని శుభస్థానంలో ఉన్నాడు, రాహు కేతులు శుభస్థానంలో ఉన్నారు. వీరికి శని, రాహు కేతులు శుభస్థానంలో ఉన్న గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా ఈ గ్రహ సముదాయం నుంచి జీవితంలో ఎంచలైన కాలంగా ఉండును. అయినా శుభ ఫలితంలో వచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సవ ప్రోత్సవములు, అలాగే అన్ని రకాలుగా చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకున్న పనులు మొదట జరగకపోయినా కొంత ప్రయత్నం వల్ల ఫలితం లభించును, శుభమే జరుగును. అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు, ముఖ్యంగా వ్యవసాయదారులకు వచ్చేసి 2 పంటలు ఫలించి దిగుబడి వచ్చును. అయినా ఆశించిన ఆదాయం మాత్రం, పంటలు మాత్రం ఫలించును కానీ ఆదాయంలో మాత్రం ఎంతో కొంత తక్కువగా ఉండును. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లు అంది చేజారిపోను. కాబట్టి రుణాలు తీర్చలేరు, కౌదాల్లో మరింత కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మంగళ శనివార నియమాలు పాటించడం వల్ల ఆ యొక్క రాహు, కేతువు మరియు అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అధిపతి అయినటువంటి కుజుడు యొక్క అనుగ్రహం కానీ, శని యొక్క అనుగ్రహం కావాలంటే మంగళవారము మరియు శనివారము నియమాలు పాటించడం వల్ల అంతా శుభమే జరుగును. 3వ రాశి వచ్చేసరికి మనకు మిథున రాశి. మిథున రాశి వచ్చేసరికి మృగశిర నక్షత్రము 2, 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునరోస్ నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క మిథున రాశి వర్తించును. అలాగే వ్యవహారిక నామం చూస్తుంటే కా, కీ, కు, గం, జ్ఞా, చ, కే, కో, హ మొదటి ప్రారంభ అక్షరాలతో ఎవరికైతే ప్రారంభమవును వారికి కూడా ఈ యొక్క మిథున రాశి వర్తించును. మిథున రాశి చూసినట్టే ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజ్యం 3, అవమానము 6. గురుడు అంతా కూడా ద్వాదశంలో, శని శుభస్థానంలో, రాహుకేతులు శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబ కారకుడైన గురువు బలీయంగా ఉండటం, శని రాహువులు కూడా బలీయంగా ఉంటే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చుగా, ధనాదాయం చాలా బాగుండును. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా కూడా విజయం, నూతన గృహ లాభాలు. అలాగే ఈ సంవత్సరం చూస్తే ఉద్యోగులకు అనుకూలమైన కాలం. అలాగే వ్యవసాయదారులకు చూసినట్టయితే అనుకూలమైన 2 పంటలు విశేషంగా వర్తించును. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం వచ్చును. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరును. వివాహం కాని వారు కూడా వివాహం జరుగును. అలాగే ఈ సంవత్సరము గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవంతరాల చేత గురువార నియమాలు, అంటే గురువు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి గురువార నియమాలు పాటించాలి. మీపై నరఘోష అధికంగా ఉంటే శివాలయ దర్శనం కానీ, శివాలయంలో రుద్రాభిషేకం కానీ జరిపించుకుంటే చాలా మంచిది, శుభము జరుగును. కాబట్టి మిథున రాశి వారికి అన్ని రకాలుగా మొదట ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా చివరికి విజయం వారికే వరించును. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి కూడా అంతా యోగకాలంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే కర్కటక రాశి వారు, కర్కటక రాశి వారు వచ్చేసి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారికి ఈ కర్కటక రాశి వర్తించును. అలాగే కర్కటక రాశి వ్యవహారిక నామం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం ఈ అక్షరం కానీ, ఊ, హే, హో, డా, డి, డు, డే, డో
ఈ యొక్క అక్షరాల్లో జన్మించిన వారికి ఈ కర్కట రాశి వర్తించును. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజభుజ్యం 6, అవమానం 6. అలాగే గురుడు శుభస్థానంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతులు శుభంలో ఉన్నారు. వీరికి అనుకున్న పనులు అనుకుని నెరవేరినా కూడా ఆర్థికపరమైన కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రయత్నిస్తే చివరికి గురువు యొక్క అనుగ్రహంతో వారి యొక్క విజయం, వారి యొక్క తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించవచ్చు. అలాగే అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజ్యపూజిత హెచ్చును, కుటుంబ ఔన్నత్యము, చిత్ర విచిత్ర వస్తువులు, మూలక ధనవ్యయం కలుగును, తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమ శని వల్ల స్వల్పంగా వాహన ప్రమాదాలు కాబట్టి అనారోగ్యము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం వచ్చేసి 2 పంటలు బాగా ఫలించును, మంచి ఆదాయం పొందగలరు, రుణములు తీర్చెదరు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాలకు మంచి యోగదాయకము. వివాహం కాని వారు కూడా వివాహం జరుగును. అలాగే వీరు నరఘోష ఎక్కువ కాబట్టి మంగళవారం నాడు లేదా శనివారం నాడు శని అష్టమంలో ఉన్న కాబట్టి శనివారం నియమాలు పాటిస్తే ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో వారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం పొందవచ్చు. అలాగే తదుపరి రాశి వస్తే సింహరాశి వచ్చేసి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉభా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ యొక్క సింహరాశి వర్తించును. మకా నక్షత్రము 1, 2 అంటే మామి, మూమే, మో, టాటే, టూటే ఈ యొక్క మొదటి ప్రారంభ అక్షరాలతో ఎవరికైతే వారి యొక్క పేరు ప్రారంభమవుతుందో వారికి ఈ సింహరాశి వర్తించును. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయము 2, వ్యయం 14, రాజభుజం 2, అవమానము 2. అదేవిధంగా గ్రహబలాలు చూసినట్లయితే శని శుభస్థానంలో, రాహు అష్టమంలో, కేతు శుభస్థానంలో ఉన్నవాడు కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషాలకు ధన కుటుంబ కారకం గురువు 10వ రాశిలో, రాహు అష్టమంలో ఉన్నందున ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా మానసికంగా కృంగదీను, శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహం, అవమానకమైన పనులు, అపనిందలు రావాల్సి సొమ్ము సమయం రావాల్సిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసిన వారిని అప్పకపోవడం, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపంతో మానసికమైనటువంటి ఇబ్బందులతో ఈ సంవత్సరం గడిచిపోను. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యవసాయదారులు చూస్తే మొదటి పంట కంటే 2వ పంటలో మాత్రమే ఫలితం లభించును. అదేవిధంగా కొత్త రుణములు చేయవలసి వచ్చును, కౌలుదారులకు ఇబ్బందులే, అలాగే గృహంలో అశాంతి విరోధాలుగా ఉండును. అలాగే ఈ రాశి వారు మంగళ మరియు శనివార నియమాలు పాటిస్తే, అదేవిధంగా మంగళవారం శనివారం కనుక శివునికి అభిషేకం చేసుకున్న, నవగ్రహాలకు శనేశ్వరునికి ప్రదక్షిణ చేసుకొని నా యొక్క శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకున్న, శనివార నియమాలు పాటించినా కూడా వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో వారు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు పోవచ్చు. కాబట్టి వారు ఈ విధమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే తదుపరి కన్యారాశి చూసినట్టయితే ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ యొక్క కన్యారాశి వర్తించును. ఉత్తరా నక్షత్రం అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు అంటే తో, పాపి, పు, షం, అన, ట, పేపో ఈ మొదటి అక్షరాలతో ఎవరికైతే పేరు ప్రారంభమవుతుందో, వారి వ్యవహారిక నామం ప్రారంభమవుతుందో వారికి కూడా ఈ యొక్క కన్యారాశి వర్తించును. ఈ కన్యారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చూసినట్టయితే ఆదాయము 5, వ్యయము 5, రాజభుజం 5, అవమానం 2గా ఉండును. అలాగే గురుడు ఈ సంవత్సరం శుభస్థానంలో, శని శుభస్థానంలో, రాహు కేతులు సప్తమం జన్మం అంటే వీరికి ఆర్థిక పరంగా అనుకున్న పనులు నెరవేరడంలో గురుబలం కానీ శనేశ్వరునికి అనుగ్రహంగా ఉన్నది. కానీ ఈ యొక్క రాహు కేతువులు సప్తమ జన్మంలో ఉన్న వల్ల వీరికి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అశాంతి, మనసుకు హెచ్చరికలు లేకుండా మందత్వము, గుప్త శత్రు బాధలు, లోపల భయ ఆలోచనలు, పీడకలలు ఈ విధమైనటువంటి, అలాగే పాములు కల్లోకి రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు మంగళవార నియమాలు అంటే రాహుకేతు ప్రీతికరమైన రోజు మంగళవారం నియమాలు రాహుకేతులకు ఎవరైతే నియమాలు పాటిస్తారో వారికి ఆ యొక్క అనుగ్రహంతో అనుకున్న పనులు నెరవేరును. అదే వ్యవసాయం చూసినట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి వ్యవసాయంలో మొదటి పంట కంటే 2వ పంట ఫలించును. ఆదాయ వ్యయంలో సమానంగా ఉండును. రుణములు చేయక తప్పదు. కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అలాగే మంగళ వారి నియమాలు పాటించాలి.
ఈ యొక్క మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేయించుకొని, అలాగే జంట నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామి గనుక మంగళవార నియమాలు ఆ యొక్క రాహుకేతువులకు ఇష్టమైనటువంటి మినుములు కానీ ఉలువలు కానీ దానం ఇచ్చుకున్నా కూడా ఆ యొక్క రాహుకేతుల యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న పనిలో విజయం సాధించవచ్చును. తదుపరి వచ్చేసి తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వారికి ఈ యొక్క తులారాశి వర్తించును. వ్యవహారిక నామం చూసుకుంటే చిత్తా నక్షత్రం రా, రి, రు, రే, రో, తా, తి, తూ, తే ఈ యొక్క మొదటి అక్షరాలతో వ్యవహారిక నామం ఎవరికైతే ప్రారంభమవుతుందో వారు కూడా ఈ తులారాశి కిందికి వస్తారు. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానము 5. కాబట్టి గురుడు అష్టమంలో ఉన్నాడు, శని శుభస్థానంలో ఉన్నాడు, అలాగే రాహు శుభస్థానము, కేతువు ద్వాదశంలో ఉన్నాడు. కాబట్టి ఈ తులారాశి స్త్రీ పురుషాదులకు దైవిక బలము హెచ్చుగా ఉండును. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రుల కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహు కేతుల బలం వలన శని 5వ స్థానంలో ఉండడం విషయించి యోగం అనుభవిస్తారు. శత్రువులను అంతరించుట, వ్యవహారాల్లో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగా ఫలించును. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా బాగుండును. అలాగే వ్యవసాయదారులో చూసినట్టయితే ఈ సంవత్సరం వచ్చేసి 2 పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండును, ఆదాయం బాగుండును. గృహ నిర్మాణం చేపడుదురు, ఇంట్లో శుభకార్యాలు చేపడుదురు. ఉద్యోగులకు కూడా అన్ని రకాల బాగుండును, విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా బాగుండును. ఈ సంవత్సరం చూస్తే తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి కాలమే అని చెప్పుకోవాలి. మీపై ఈర్ష, అసూయ, నరఘోష అధికంగా ఉండడం వల్ల మంగళ, గురు, శనివార నియమాలు పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం, కేతు ద్వాదశం ఉన్నటువంటి వాటి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ముందుకు పోవడం వల్ల విజయం, ప్రతి పనిలో కూడా విజయం సాధించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి వారు చూస్తే నక్షత్రపరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క వృశ్చిక రాశి వర్తించును. వ్యవహారిక నామం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రము 4వ పాదం అంటే తో, అనురాధ నక్షత్రము నా, నీ, నూనె, జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి నో, యా, ఈ, యు. ఈ యొక్క మొదటి ప్రారంభ అక్షరాలతో ఎవరికైతే వారి యొక్క పేరు ప్రారంభమవుతుందో, వ్యవహారికం ప్రారంభమవుతుందో వారికి కూడా ఈ వృశ్చిక రాశి వర్తించును. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అదేవిధంగా గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే ఈ సంవత్సరం గురుడు శుభస్థానంలో ఉన్నాడు. శని సంవత్సరం అర్ధాష్టమం, రాహు కేతులు కూడా శుభస్థానం. అంటే వీరికి అన్ని రకాల యోగాకాలమే. కానీ శని అర్ధాష్టమం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడను. అయినా కూడా చివరికి అందులో ముందు అంటే ఏదైతే కార్యక్రమం చేపడతారో దాన్ని మధ్యలో ఆపేయకుండా చివరి దాకా ప్రయత్నం చేస్తే విజయం సాధించవచ్చు. రాహుకేతులు 5, 11 స్థానాల్లో సంచరించడం వల్ల అన్ని రంగాల్లో జయంగా ఉండును. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లాన్లు, మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు చక్కగా సాగి ఫలించును. ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు గురుబలం ఉండడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరము చాలా బాగా ఉంటుంది. మొదటి పంట కంటే 2వ పంట అత్యధిక లాభాలు వచ్చును. మొత్తం మీద ఈ సంవత్సరము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళును. కానీ శనేశ్వరుడు అర్ధాశ్రమం వల్ల కొంత ఇబ్బంది ఎదురైనా కూడా ప్రయత్నం మాత్రం ఆపకుండా ముందుకెళ్తే ఎటువంటి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. మొత్తం మీద స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా, స్త్రీ పురుషులు కూడా మంగళవార నియమాలు పాటిస్తే, మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటిస్తే వారికి అంతా కూడా శుభమే జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి వచ్చేసి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారికి ఈ యొక్క మూలా నక్షత్రం వర్తించును. అదేవిధంగా వ్యవహారిక నామం ప్రారంభ అక్షరము యో, బా, భీ, భూ, ధ, భ, డ,
బే. ఈ యొక్క అక్షరాలతో ఎవరికైతే వ్యవహారిక నామం ప్రారంభమవుతుందో వారు కూడా మూలా నక్షత్రం కిందనే వర్తించును. ఈ మూలా నక్షత్రం వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజ్యం 7, అవమానం 5. అలాగే గురువుడు చూస్తే శుభస్థానంలో ఉన్నాడు, శని శుభస్థానంలో ఉన్నాడు, రాహు అర్ధాష్టమం, కేతు శుభస్థానం. కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ ఇంటిలో, రాహు కేతులు 4, 10 స్థానంలో ఉండడం చేత శని స్థితి యోగించును. అన్ని రంగాల తమ జీవితం విలువ తెచ్చుకుంటారు. అధిక వర్గంలో మీ స్వయం ప్రతిభను, కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు కలుగును. పుణ్యక్షేత్రాల సందర్శన జరుగును. ధైర్య సాహసాలు పెరగడం, కొన్ని శక్తులు సమకూరడం, అన్నిట్లలో మంచి స్థానాలతో పాటు మంచి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహం కాని వారు కూడా ఈ సంవత్సరము వివాహంకి అన్ని రకాలుగా యోగ్యమైన కాలంగా భావించవచ్చు. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరము 2 పంటలు ఫలించును. విద్యార్థులు మంచి గురుబలం ఉంది కాబట్టి మంచి జ్ఞాపకశక్తితోని వారి యొక్క విద్యారంగంలో ముందుకెళ్ళి మొదటి స్థానంలో ఉత్తీర్ణులవుదురు. మొత్తం విధంగా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారికి, ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వారికి, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వారికి, ఉత్తరాష నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి అన్ని రకాలుగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో యోగ్యమైన కాలంగా మనం భావించవచ్చు. అన్ని రకాలుగా మనం అభివృద్ధి దిశలో ముందుకు పోవచ్చు. మీరు అనుకున్న కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే మకర రాశి, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారు చూసినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క పాదాల్లో జన్మించిన వారికి, ఈ యొక్క నక్షత్రాలు జన్మించిన వారికి, అలాగే వ్యవహారిక నామం చూసినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు అంటే బో, ఝా, జీ, శ్రవణ నక్షత్రం జూ, జే, జో, కా, అలాగే ధనిష్ఠ 1, 2 గా, గి. ఈ యొక్క మొదటి అక్షరంతో ఎవరికైతే పేరు వారి యొక్క నామం ప్రారంభమవుతుందో, వ్యవహారిక నామం ప్రారంభం, వారికి కూడా ఈ యొక్క మకర రాశి కిందికి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అదేవిధంగా గురుడు కూడా మంచి శుభస్థానంలో ఉన్నాడు. శని మాత్రం ఏనాడు శని నడుస్తున్నది. రాహుకేతులు కూడా శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషాలకు ధన కుటుంబ కారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట బలంగా ఉండొచ్చే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా పట్టుదల ఎక్కువ, ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖంగా చేతికందును. ఒడిదుడుకులు లేని జీవితం ఉండను. మీ మాట ఆడవారి మాట ఒకటే రాణించును. మీ నమ్మకం ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్య నది స్థానం, పుణ్యక్షేత్ర సంచారం కూడా జరుగును. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుండును. రాజకీయ శని బలం వల్ల తిరుగుండదు. మీ మాట మీ ప్రతి విషయంలో పైచేయిగా ఉంటుంది. వ్యవసాయదారులు చూసినట్టయితే వ్యవసాయదారు 2వ పంట మొదటి పంట కంటే 2వ పంట అధికంగా రాబడి ఉండును. అలాగే వాతావరణం కూడా అనుకూలంగా ఉండి రుణాల నుండి బయటపడుదురు. విద్యార్థులు చూస్తే గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉండును. శని వల్ల జ్ఞాపకం తగ్గినా కూడా ప్రథమార్థంలో పరీక్షలు బాగా జరగకపోయినా కూడా చివరికి అంత్యంలో మాత్రం విద్యార్థులు కూడా వారి యొక్క విద్యా వ్యవస్థలో విజయాలు సాధించవచ్చును. అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మొత్తం మీద చూసినట్టయితే మంగళ స్త్రీ పురుషాలకు జీవనం బాగుంటుంది. ఏనాడు ప్రభావం కూడా తగ్గును. కాబట్టి సౌఖ్యమైన కుటుంబ జీవితం, సాంఘికంగా మానసికంగా మంచి స్థితిలో, ఈర్ష్యాసూయ మీపై ఉండును. కాబట్టి మంగళ సోమవార నియమాలు కనుక మీరు పాటిస్తే, సోమవారం కనుక మీ దగ్గరలో శివాలయంలో శివుని యొక్క అభిషేకం కనుక నిర్వహించుకుంటే ఆ శివుని యొక్క అనుగ్రహంతో, ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితము మంచి అనుకూలంగా, అనుకున్న పనులు నెరవేరి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మీ యొక్క వృత్తిపరంగా కానీ ముందుకు వెళ్తారని చెప్పని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి చూసినట్టయితే ధనిష్ఠ నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి వ్యవహారిక నామం చూసుకున్నట్టయితే గు, గే, అలాగే గో, సా, సి, సు, సి, సో, ద. ఈ యొక్క మీ వ్యవహారిక నామంలో మొదటి అక్షరం, మీ యొక్క పేరులో మొదటి అక్షరం ప్రారంభమైన వాటికి ఈ యొక్క కుంభరాశి వర్తించును. ఈ కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభుజ్యం 6, అవమానం 1. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురు అర్ధాష్టమం, శని ఏలినాడు శని, రాహు శుభస్థానము, కేతు అష్టమంలో ఉండడం వల్ల
స్త్రీ పురుషాదులకు యోగకారుడైన గురువు వృషభంలో, శని జన్మంలో ఉన్నచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేస్తారు. సెప్టెంబర్ నుండి అగ్ని భయం, దొంగల భయం, వృధాగా శ్రమపడడం, ప్రయాణాలందు కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కావున దైవధ్యానం చేసేది, ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి శనికి సంబంధించినటువంటి జపం కానీ, గురువుకు సంబంధించినటువంటి జపం కానీ నిర్వహించుకున్న ఆ యొక్క నామజపం చేయడం వల్ల వెలుగు నీడలుగా పరిణమించి మీ జీవితం ధాన్యత పొందును. మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది. గర్భస్థ సంబంధ బాధలు, మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని స్థితిగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము కుంభరాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా ఆగస్టు వరకు అనుకూలము, తర్వాత కూడా ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఆగస్టు వరకు గడ్డుకాలమే. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే వ్యవసాయదారులు చూసినట్టయితే మొదటి పంట బాగా ఫలించును, రెండో పంటలో నష్టపోదురు. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ పురుషాలకు చూసినట్టయితే మొత్తం మీద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రథమార్థంలో అని చెప్పంటే మొదటి 6 నెలలు, ఉగాది నుంచి మొదటి 6 నెలలు అనగా ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు బాగుంటుంది. తదుపరి ద్వితీయార్థంలో కొంచెం ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా గురువు మరియు శనికి జపము కానీ, ఆ యొక్క గురువార నియమాలు కానీ, శనివారం శనేశ్వరునికి తైలాభిషేకం కానీ చేయించుకొని ఆ యొక్క గురు శనివార నియమాలు పాటించడం వల్ల మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో విజయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా మీనరాశి వారు వచ్చేసి పూర్వాభద్ర నక్షత్రం 1వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారికి ఈ యొక్క మీనరాశి వర్తించును. మీనరాశి వ్యవహారిక నామం చూసినట్టయితే డి, దు, శ్యామ్, జా, తా, దే, ధో, చా, చి. ఈ యొక్క మొదటి మీ యొక్క వ్యవహారిక నామంలో మీకు పిలువబడే వ్యవహారిక నామంలో మొదటి అక్షరం కనుక ఈ అక్షరం ఉన్నట్టయితే మీనరాశి కిందికి వచ్చును. ఈ మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు శుభుడు, శని ఏలినాడు శని, రాహుకేతులు జన్మ సప్తంలో ఉండడం వల్ల స్త్రీ పురుషాలకు ధన కుటుంబ జీవకరణ గురుడు 3వ ఇంట సంచారం, రాహుకేతులు అనుకూల సంచారం లేనందున మీకు స్వయిష్టంలో ధైర్యం తక్కువ, ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చిన మరుక్షణంలో అవి చేదాటిపోయే అవకాశం ఉంటుంది. భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలుపబడడం, శారీరకంగా నిరుత్సాహం, దిగులు, ఔషధ సేవలు చేయడం, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెప్తే నిజమని భావించే చివరకు ఆర్థిక చికాకు లోనవడం. ద్వితీయార్థం నుండి యోగ ఫలాలు, పట్టుదలచి కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీర పోషార్థం అంటే ఈ యొక్క మీనరాశి వారికి ప్రథమార్థం అంటే ఆగస్టు వరకు కొంచెము ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వారు చేపట్టిన కార్యకలాపాలు ఏది కూడా విజయవంతంగా ముందుకు పోకుండా ఏదో ఒక కారణంతోని ఆ యొక్క కార్యక్రమంలో ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఈ యొక్క జీవితము ఇంత గడ్డు పరిస్థితి ఏంటి అని చెప్పని గత జీవితకాలను పోల్చుకొని చూసుకొని ఆహా ఏంటి ఇన్ని కష్టాలు అని చెప్పని బాధపడడం. ఆ ద్వితీయార్థంలో ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నుంచి కొంత గ్రహాల సంచారం వల్ల కొంత అనుకూల ఫలితాలు ఉండను. ఎక్కడ కూడా భయపడకుండా ఆ యొక్క గురువుకు మరియు శనికి గనక జపాలు, అలాగే గురువారం శనివారం నియమాలు, అలాగే రాహుకేతులకు కూడా ఈ యొక్క నియమాలు పాటించి గురువుకి ఇష్టమైనటువంటి శనిగల దానం కానీ, అలాగే రాహుకేతులకు ఇష్టమైనటువంటి మినుములు, అలాగే ఉలువల దానం కానీ చేసి మంగళవారం శనివారం నియమాలు పాటిస్తే మీనరాశి వారికి కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ మీనరాశిలో ఉన్న 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వచ్చే రుణయుక్తులవుదురు, గృహ లాభాలు, శుభకార్యాలు చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి ప్రథమార్థం గడ్డు కాలంగా భావించవద్దు. ద్వితీయార్థంలో కొంత మేరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాల పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క ఆదాయ వ్యయాలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, అలాగే వారి యొక్క విద్యా వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, వ్యవసాయదారుల వ్యవస్థ కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీదుగా వచ్చేసి ఈ సంవత్సరము వ్యవసాయాలకు వర్షాలు మామూలుగా ఉన్నా కూడా వ్యవసాయదారులకైతే లోటు ఉండదు. అదేవిధంగా ఎరుపు పంటలు అంటే మిర్చి పంటలు కూడా బాగా ముందుకు వచ్చును. అలాగే
వ్యవసాయదారులకు ఈ యొక్క పాడి పంటలు కూడా పశువులు కూడా అభివృద్ధి కూడా బాగుంటుంది. పాల యొక్క ఉత్పత్తి, పాల యొక్క రేటు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి పశువు దాంట్లో మంచి అభివృద్ధి కూడా కనపడుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మంచి ప్రభావం ఉంటుంది క్రోధినామ సంవత్సరంలో. మొత్తమే చూస్తే క్రోధినామ సంవత్సరం అనగానే అధిపతి కుజుడు ఉన్నాడు కాబట్టి ఏ పని అయినా కూడా నాంచకుండా దానికి పని అవుతుందా కాదా అనేది పరిష్కారం అనేది వెంటనే ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు కానీ, అలాగే శుక్రమూఢ్యాలు కానీ, మూఢాలు కానీ, శుభకార్యాలు చేసేవాటి పరిస్థితి కానీ, అలాగే దేశ రాజకీయ వ్యవస్థ కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, దేశంలో పంటల వ్యవస్థ కానీ, ఆ యొక్క వ్యాపార వ్యవస్థ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీద కూడా ఈ క్రోధినామ సంవత్సరాన్ని గత సంవత్సరం పోల్చుకుంటే కొంచెం ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళు కూడా తమ వ్యవహారిక నామం కానీ, జన్మనామం మీద కానీ చూసుకొని ఆ యొక్క రాశులకు తగ్గట్టుగా ఆ యొక్క నియమాలు పాటించుకుంటూ వారి యొక్క జీవన విధానాన్ని ముందుకు వెళ్లాల్సిన కోరుకుంటూ మరొకసారి ఏటున్నాగరం మరియు ఏటున్నాగర మండల మరియు గ్రామ భక్తులకు శ్రీ క్రోధినామ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. షిరిడి సాయిబాబా ఆలయం ఏటున్నాగర్ తరపున. ఓం సాయిరామ్. ఓం